ఒక రాణికి వేణికి మధ్య జరిగిన సంభాషణ. రాణి: నాకు 20 సంవత్సరాల దాకా పిల్లలే పుట్టలేదు తెలుసా అని అన్నది. వేణి: అవునా, మరి అప్పుడేం చేశావు అని అడిగింది. రాణి: ఏముంది, 21వ ఏడు రాగానే మా వాళ్ళు పెళ్లి చేశారు. తర్వాతి సంవత్సరంలోనే మా చింటుగాడు పుట్టేశాడు అని చెప్పింది. భార్యాభర్తల మధ్య జరిగిన సంభాషణ. నీ పిసినారితనం పాతిపెట్ట. రైల్వేలో సీనియర్ సిటిజన్కు తగ్గింపు ధర ఇప్పుడు ఇవ్వడం లేదంట. నీవిచ్చిన డబ్బులు సరిపోలేదు కోపంగా అన్నాడు భర్త. అంత తొందరగా ఎలా వచ్చారు అని అడిగింది భార్య. నీవిచ్చిన డబ్బులతో ఎంత దూరం వస్తుందో అంతవరకు ఇవ్వండి అని చెప్పి టికెట్ తీసుకున్నాను. ఇంకా ట్రైన్ రావడానికి అర్ధగంట టైం ఉంది. డబ్బులు తీసుకొని వెళ్ళడానికి ఆటోలో వచ్చాను అని చెప్పాడు భర్త. పిసినారి భార్యకు మూర్ఛ వచ్చినట్లయింది. ఒక వెంకట్రావుకు సుబ్బారావుకు మధ్య జరిగిన సంభాషణ. వెంకట్రావు ఇలా అడిగాడు సుబ్బారావుని. సుబ్బారావు: ఈ మధ్య నీ బాక్స్లో అన్నం రోజుకో కలర్లో ఉంటుంది. క్యారెట్ రైస్, పాలకూర రైస్, ఇలా రోజు ఏదో ఒక రైస్ తెచ్చుకుంటున్నావు. ఏంటి స్పెషల్ అని అడిగాడు. సుబ్బారావు: వారం క్రితం నాకు ఆరోగ్యం బాగోలేకపోతే ఆసుపత్రికి వెళ్ళాను అని చెప్పాడు. వెంకట్రావు: ఏమన్నారు అని అడిగాడు. సుబ్బారావు: షుగర్ ఉంది, వైట్ రైస్ తినకు అన్నారు. అందుకే రైస్ వైట్గా లేకుండా ఏదో ఒక కూరగాయ, ఆకుకూర వేసి రైసు వైట్గా లేకుండా చూసుకుంటున్నాను అని చెప్పాడు. వెంకట్రావు ఆ అని నోరు తెరిచాడు. ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్కి సెలూన్ యజమానికి మధ్య సంభాషణ. ఇన్సూరెన్స్ ఏజెంట్: సేవింగ్ చేయండి సార్ అన్నాడు. సెలూన్ యజమాని: చేస్తానండి అని చెప్పాడు. ఏజెంట్: ఎంతకు చేస్తారు అని అడిగాడు. యజమాని 50 రూపాయలని చెప్పాడు. ఏజెంట్: నేను అడిగేది గడ్డానికి కాదు, ఇన్సూరెన్స్ చేయమని అని అన్నాడు. ఒక టీచర్కి స్టూడెంట్కి మధ్య సంభాషణ. టీచర్: పూర్వకాలానికి ఇప్పటి వాతావరణంలో వచ్చిన మార్పులు ఏంటి అని అడిగింది. స్టూడెంట్: పూర్వకాలంలో వర్షాలు రాక కప్పలకి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు వర్షాలు ఎక్కువయ్యి బయటికి రాకపోవడం వల్ల మనుషుల పెళ్ళిళ్ళే అవ్వడం లేదు అని చెప్పాడు. వెంకట్రావు చచ్చిపోవాలని శ్మశానానికి వెళ్ళాడు. అక్కడ రాము కనిపించాడు. రాము: జీవితం మీద విరక్తి పుట్టిందిరా, నేను చచ్చిపోతాను అన్నాడు వెంకట్రావు. నాకు చెప్పడం దేనికి, నేనెప్పుడో చచ్చిపోయాను కదరా అన్నాడు రాము. అంతే, వెంకట్రావు పరిగెత్తుకొని ఇంటికొచ్చేశాడు.